హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో మాత్రం బాగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇలా ఫాలో అవుతాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మార్నింగ్ 6 o'clockకి ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ తాగాలి. ఈ హాట్ వాటర్ తాగిన తర్వాత కూడా 40-45 minutes వరకు అయితే ఏమీ తీసుకోకూడదు. మనము ఈ హాట్ వాటర్ మనకు కావాలి అనుకుంటే 1.5 glass 2 glasses కూడా తాగొచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ ఒక 1 glass మాత్రం తాగుతున్నాను. హాట్ వాటర్ తాగిన 45 minutes తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని వాటర్ అంతా కూడా 1/2 glass వచ్చేదాకా వేడి చేయాలి. ఈ డ్రింక్ అయితే నేను 7 o'clockకి తీసుకుంటున్నాను. మీకు టైం బట్టి మీరు కూడా తీసుకోండి. ఇక్కడ వాటర్లో అన్నీ వేసుకున్న తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 minutes మాత్రం బాగా మరిగించుకోవాలి వాటర్ అంతా కూడా. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలి తీసుకొని వడగట్టుకోవాలి. దీని ప్లేస్లో కావాలి అనుకుంటే మీరు హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ వేసుకొని తాగండి. ఈ వాటర్ తాగాక 1 hour దాకా కూడా ఏమీ తినకూడదు. ఇప్పుడు వడగట్టుకున్న తర్వాత నేనైతే 1/2 lemon పిండుకుంటున్నాను. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. నేను ఇక్కడ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, ఇలానే తాగుతున్నాను. వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు టైం అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మార్నింగ్ 6 o'clockకి నేను హాట్ వాటర్, 7 o'clockకి మళ్ళీ హాట్ వాటర్లో విత్ లెమన్ తీసుకున్నాను కదా. 8 o'clock వచ్చేసి ఇక్కడ 3 బాదమ్స్ అండ్ వాల్నట్స్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి నట్స్ తీసుకోండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పోహా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల దొడ్డు అటుకులు తీసుకున్నాను. నేను 2 members చేసుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల దొడ్డు అటుకులు తీసుకొని ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకొని తడిపి పెట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే దీని ప్లేస్లో కీరా దోసకాయ సలాడ్, మొలకలు, ఎనీ ఫ్రూట్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నేనైతే ఇక్కడ పోహా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ 1/2 glass వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు పోహాలోకి అన్ని కట్ చేసుకోవాలి. వెజ్జీస్ మీ దగ్గర ఏది ఉంటే అది కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పల్లీలు, క్యారెట్, అలాగే కొంచెం లెమన్ తీసుకున్నాను, 1/2 lemon. ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెమే ఆయిల్ పడుతుందండి పోహాకి, బాగా అవసరం లేదు. ఇక్కడ నేను ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, పల్లీలు, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 minutes మాత్రం మూత క్లోజ్ చేసుకోవాలి. 2 minutes తర్వాత మూత తీసి చూస్తే మనకు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. చిన్న చిన్న క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర క్యాప్సికమ్ లేదు, అందుకని నేను ఓన్లీ క్యారెట్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్న అటుకులన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes మాత్రం. ఇందులోకి కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నాను, 1/2 lemon. సో ఇదేనండి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఇదే తీసుకున్నాను. క్వాంటిటీ కూడా మనం కొంచెమే తీసుకోవాలి. 8:30కి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 11 o'clock వచ్చేసి నేను ఏబీసీ జ్యూస్ తీసుకుంటున్నాను. 2 క్యారెట్స్, ఒక యాపిల్, అలాగే ఒక బీట్రూట్ తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే దీని ప్లేస్లో ఎనీ జ్యూస్ తీసుకోండి. ఏది అవైలబుల్గా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అదైతే జ్యూస్ తీసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. బీట్రూట్స్, క్యారెట్స్లో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకి డైజెస్ట్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. ఎన్నో విటమిన్స్, మినరల్స్ బాడీలోకి కూడా అందుతాయి. క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వెయిట్ లాస్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ అయితే. నేనైతే ఓన్లీ వెయిట్ లాస్ అప్పుడనే కాదు, డైలీ కూడా తాగుతూ ఉంటాను బీట్రూట్ జ్యూస్ అనేది. ఇక్కడ చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్ వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న
జ్యూస్ అంతా కూడా బాగా వడగట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే అలానే తాగుతా అంటే తాగొచ్చు, వడగట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను 2-3 టైమ్స్ అలానే తాగాను. నాకెందుకో తాగాలనిపించలేదు. అందుకని నేనైతే ఎప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఇలా వడగట్టుకొని తాగుతాను. వెయిట్ లాస్ అప్పుడే కాదండి, డైలీ కూడా నేను ఈ జ్యూస్ అనేది కంపల్సరీగా తాగుతాను. 10:30-11 మధ్యలో కంపల్సరీగా జ్యూస్ తీసుకుంటాను. మీరు కూడా ఒకవేళ వెయిట్ లాస్ అనే కాదు, హెల్త్ పర్పస్ కూడా తీసుకోవచ్చు జ్యూస్ అనేది కూడా. ఇప్పుడు అంతా వడగట్టుకున్న జ్యూస్ అంతా కూడా ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ కావాలి అనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకోవచ్చు. ఆల్రెడీ యాపిల్ వేసాం కాబట్టి స్వీట్ కూడా బాగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 11 o'clockకి ఏబీసీ జ్యూస్ తాగాం కదా. సో నెక్స్ట్ మనం వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా నేనైతే టమాటో పప్పు కర్రీ చేసుకుంటున్నాను. పెసరపప్పు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, కర్రీకి సరిపడా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెయిట్ లాస్ కావాలి అంటే కంపల్సరీగా ఆకుకూరలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈరోజు నేను లాస్ట్ 2 వీడియోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. సో ఇక్కడ మార్కెట్ ఏం లేదు, సండే మాకు మార్కెట్ జరుగుతుంది. అందుకని నేనైతే కూరగాయలు ఏం లేవు, అందుకని సింపుల్గా టమాటో పప్పు కర్రీ చేసుకుంటున్నాను. మీకు ఇంట్లో ఒకవేళ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే తోటకూర కానీ పాలకూర కానీ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు, టమాటో ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని పప్పు ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్గా టమాటో పెసరపప్పు అనేది కూడా రెడీ అయిపోయింది. ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి చేసుకుంటున్నాను. ఇంకా అంతే అండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ మాత్రమే రైస్ తీసుకోవాలి. మీరు ఒకవేళ బాగా లావుగా ఉన్నట్లయితే ఓన్లీ చపాతీ తీసుకోండి, 1 చపాతీ తీసుకోవాలి అంతే. ఇక్కడ కీరా దోశ, 1 ఎగ్, అలాగే ఆ రోజు నేను టమాటో పెసరపప్పు అండ్ క్యారెట్ పెసరపప్పు చేశాను. ఇవి 2 కర్రీస్ అయితే నేను తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే క్వాంటిటీ అనేది కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. అందరూ ఎవరు చూసినా కూడా కర్రీ కొంచెం తక్కువ తీసుకుంటారు, కానీ కర్రీ మాత్రమే ఎక్కువ తీసుకోవాలి, రైస్ తక్కువ తీసుకోవాలి. నేనైతే నా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదే తీసుకున్నాను, టమాటో పెసరపప్పు, క్యారెట్ పెసరపప్పు. నేనైతే 12:30కి తిన్నాను కంపల్సరీగా లంచ్ అయితే. లంచ్ తిన్న తర్వాత నైట్ డిన్నర్కి కందగడ్డ అయితే సోక్ చేసుకుందామని నానబెట్టుకుంటున్నాను. ఏదైనా మట్టి ఉంటుంది కదా, అందుకని ఒక 2 hours నానితే మనకి కందగడ్డ మీద ఉన్న ఇసుక అంతా కూడా పోతుంది, అందుకని నానబెట్టుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 o'clockకి ఇక్కడ నేను వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ జ్యూస్కి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కర్బూజకాయ తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కర్బూజా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఏది అవైలబుల్గా జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ తీసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ కానీ, బనానా జ్యూస్ కానీ, యాపిల్ జ్యూస్, కుకుంబర్ జ్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ ఎక్కువ దొరుకుతుందని నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని తాగాను 4కి. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి మాత్రం కందగడ్డ అని చెప్పాను కదా, అది ఉడకబెట్టుకొని ఒక 2 తీసుకొని తిన్నాను అంతే అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ వరకు ఇదే నా వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ డే ఆఫ్ డైట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.